హాయ్ అమిగోస్. మనం క్లాసిక్స్ అని సెలబ్రేట్ చేసిన చాలా తెలుగు సినిమాలు యాక్చువల్లీ రీమేక్ అని మీకు తెలుసా? ఇప్పుడంటే ఓటీటీ అండ్ సోషల్ మీడియా అందరికీ అవైలబుల్‌గా ఉండటంతో సీన్స్ కాపీ కొట్టినా లేదా రీమేక్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. బట్ ఆ రోజుల్లో వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ మనకు అంత యాక్సెసిబిలిటీ లేకపోవడంతో అంతగా తెలిసేది కాదు. సో రీమేక్స్ మీద రీమేక్స్ చేసేవాళ్ళు. అలా వేరే లాంగ్వేజ్‌లో హిట్ అయిన మూవీస్‌ని మన లాంగ్వేజ్‌లో రీమేక్ చేసిన కొన్ని మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎండ్ దాకా చూడండి. ఖచ్చితంగా షాక్ అవ్వటం మాత్రం పక్కా. నంబర్ 1 ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఈ పేరు వినగానే ఖచ్చితంగా షాక్ అయ్యి ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా ఈ మూవీని టీవీలో ఫ్యామిలీతో కలిసి ఎన్నో సార్లు రిపీట్‌లో చూసుంటాం. వెంకటేష్ అండ్ సౌందర్య గారి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. బట్ అలాంటి మూవీ ఒరిజినల్‌గా మన తెలుగు మూవీ కాదు. 1995లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ 'తైక్కులమే తైక్కులం' అనే మూవీకి రీమేక్. అక్కడ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈవీవి సత్యనారాయణ గారు తెలుగులో 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' అనే నేమ్‌తో రీమేక్ చేశారు. మూవీలో సీన్స్‌ని మన నేటివిటీకి తగ్గట్టు ఇంప్రవైజ్ గూడా చేశారు. మనకు ఆల్రెడీ తెలిసిందే గదా! వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంత క్రేజ్ ఉందో. అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్‌కైతే ఈ మూవీ తెగ నచ్చేసింది. ఈ మూవీకి ముందు కూడా వెంకటేష్ గారికి ఫ్యామిలీస్‌లో క్రేజ్ ఉంది. బట్ ఈ మూవీ ఇంకా దగ్గర చేసింది. నంబర్ 2 'చంద్రముఖి'. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఈ మూవీ అసలు రీమేక్ అని తెలిసుండదు. అందరూ ఏమనుకుంటారంటే ఈ మూవీ జూసి వేరే వాళ్ళు రీమేక్ చేశారేమో అని. బట్ కాదు. యాక్చువల్‌గా ఇదే రీమేక్ మూవీ. 1993లో రిలీజ్ అయిన మలయాళం మూవీ 'మణిచిత్ర తజు'కి ఇది రీమేక్. దీనిలో రజనీకాంత్ గారు ప్లే చేసిన డాక్టర్ రోల్‌ని మోహన్ లాల్ గారు ప్లే చేశారు. అండ్ గంగా రోల్ అయితే శోభన గారు ప్లే చేశారు. ఆ రోల్‌లో తన పెర్ఫార్మన్స్ పీక్ ఉంటది. ఇన్‌ఫాక్ట్ ఆ మూవీలో తన పెర్ఫార్మన్స్‌కి నేషనల్ అవార్డ్ గూడా విన్ అయ్యారు. నెక్స్ట్ ఈ మూవీ కన్నడలో 2004లో రీమేక్ అయింది. అండ్ 2005లో తమిళ్‌లో 'చంద్రముఖి' నేమ్‌తో రీమేక్ అయింది. అప్పట్లో మలయాళం ఫిలిమ్స్‌ని ఎక్కువ మంది చూసేవారు గాదు. రజనీకాంత్ గారి స్టార్‌డమ్ అండ్ తమిళ్ సినిమా రీచ్ వల్ల అందరూ ఫస్ట్ టైమ్ 'చంద్రముఖి' సినిమాని చూడటం వల్ల అదే ఒరిజినల్ ఏమో మిగిలినవన్నీ రీమేక్స్ ఏమో అనుకునేవారు. 'చంద్రముఖి' మూవీలో రజనీకాంత్ గారి స్వాగ్, వడివేలు గారి కామెడీ ట్రాక్ యాడ్ చేసి స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు. దీంతో ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి కల్ట్ క్లాసిక్‌గా మారింది. రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయినా ఇప్పటికి మన సోషల్ మీడియాలో ఈ మూవీ రిలేటెడ్ మీమ్స్‌ని చూస్తూనే ఉంటాం. బహరాయ్ 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 బహరాయ్. అఫ్‌కోర్స్ అప్పట్లో ఎన్నో రోజులు నన్ను నిద్రపోకుండా చేసిన మూవీ ఇది. అది వేరే విషయం అనుకోండి. నంబర్ 3 'భీమిలి కబడ్డీ జట్టు'. నాని గారి ఫిల్మోగ్రఫీలో 'భీమిలి కబడ్డీ జట్టు' ఒక క్లాసిక్ ఫిల్మ్. ఈవెన్ నాని గారికి కూడా తను తీసిన ఫిల్మ్స్‌లో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిల్మ్. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కైతే ఈ మూవీ చాలా ఇష్టం. బట్ అలాంటి మూవీ ఒరిజినల్ మన తెలుగుది కాదు. యాక్చువల్‌గా ఈ మూవీ 2009లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ 'వెన్నెల కబడ్డీ కుజు'కి రీమేక్. 'భీమిలి కబడ్డీ జట్టులో' ఫ్యూ కామెడీ ట్రాక్స్‌ని తెలుగు ఆడియన్స్‌కి తగ్గట్టు చేంజ్ చేశారు. ఇక్కడ 'ధనరాజ్' ప్లే చేసిన రోల్ అక్కడ 'సూరి' గారు ప్లే చేశారు. 2 మూవీస్‌లో హీరోయిన్ అండ్ కోచ్ రోల్స్‌ని సేమ్ వాళ్ళే ప్లే చేశారు. అండ్ 'నాని' గారు తను ప్లే చేసిన రోల్‌లో జీవించేశారు. లిటరల్లీ నాకైతే ఎండింగ్‌లో 'నాని' గారు చనిపోతారు గదా! అక్కడ ఏడుపొచ్చేది చూసిన ప్రతిసారి. అది యాక్టింగ్ అని తెలుసు బట్ స్టిల్ బాధేసేది. 'నాని' గారి యాక్టింగ్ అంత నేచురల్‌గా ఉంటుంది. 'నాని' గారు తన కెరియర్‌లో 2 రీమేక్స్ అండ్ 1 ఫిల్మ్ అడాప్ట్ చేసుకున్నారు. అందులో ఒకటి ఈ మూవీ. బట్ ఇంకో రీమేక్ మూవీ ఉంది. అదసలు రిలీజ్ అయినట్టు గూడా చాలా మందికి తెలీదు. ఒకవేళ మీకు గనక ఆ మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ జేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. నంబర్ 4 'యోగి'. 2007లో రిలీజ్ అయిన 'ప్రభాస్' గారి 'యోగి' మూవీ గూడా రీమేకే. 2005లో రిలీజ్ అయిన కన్నడ మూవీ 'జోగి'కి 'యోగి' రీమేక్. ఆ మూవీలో 'శివరాజ్ కుమార్' గారు ప్లే చేసిన క్యారెక్టర్‌ని ఇక్కడ 'ప్రభాస్' గారు ప్లే చేశారు. కన్నడలో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది. బట్ తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. ఓపెనింగ్ వీకెండ్‌లో మంచి కలెక్షన్స్ వచ్చినా స్లోలీ నెగెటివ్ రివ్యూస్ వల్ల లాంగ్ రన్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర అంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేదు. హిట్ ఆర్ ఫ్లాప్ విషయం పక్కన పెడితే 'ప్రభాస్' గారి యాక్టింగ్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్క్ అయింది ఈ మూవీలో. నంబర్ 5 'మర్యాద రామన్న'. ఐ థింక్ ఈ పేరు విన్నాక మీరు సర్ప్రైజ్ అయ్యుంటారు. బట్ యెస్, రాజమౌళి గారు 'మగధీర' తర్వాత తీసిన 'మర్యాద రామన్న' 1923లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ 'అవర్ హాస్పిటాలిటీ'కి రీమేక్. మూవీ టీమ్ రీమేక్ రైట్స్ కొందామనుకున్నారు. బట్ 'అవర్ హాస్పిటాలిటీ' మూవీ రిలేటెడ్ పీపుల్ ఎవ్వరూ బ్రతికలేకపోవడంతో రైట్స్ తీసుకోలేకపోయారు. సో, ఆ స్టోరీ లైన్‌ని ఇన్‌స్పైర్ అయ్యి మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టు ఫ్యాక్షనిజం, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో స్టోరీని రీరైట్ చేశారు. ఈ మూవీలో మెజారిటీ ఆఫ్ సీన్స్‌ని రీరైట్ చేసింది రాజమౌళి వాళ్ళ బ్రదర్ ఎస్ఎస్ కంచి గారు. మూవీ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కామెడీ సీన్స్ అండ్ సునీల్ గారి పెర్ఫార్మన్స్‌లోని కొత్తదనంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 6 'శంభో శివ శంభో'. రవితేజ, అల్లరి నరేష్ అండ్ శివబాలాజీ ట్రయో కాంబోలో వచ్చిన ఈ మూవీ కూడా 2009లో రిలీజ్ అయిన 'నాడోడిగల్' అనే తమిళ్ మూవీకి రీమేక్. బోత్ మూవీస్‌ని సముద్రగన్ గారే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తెలుగులో బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద హిట్ అయింది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్లాసిక్స్‌గా నిలిచింది. బై ద వే ఈ డైలాగ్ గుర్తుందా? ఏ కర్ణా చంపేద్దారా
వీళ్ళంతా మారర్రా. నెంబర్ 7 ఊపిరి. నాగార్జున అండ్ కార్తీ కాంబోలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ ఊపిరి. ఇట్ ఈస్ ఆల్సో ఏ రీమేక్. 2011లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ ఫిలిం ది అన్‌టచబుల్స్‌కి ఈ మూవీ రీమేక్. ఫ్రెంచ్ వైనే అనుకున్నా ఫ్రెంచ్ ఫిలిమ్స్ కూడా బావుంటాయని ఈ మూవీ తర్వాతే తెలిసింది. ఊపిరిలో కార్తీ గారి సటిల్ యాక్టింగ్ అండ్ ఇన్నోసెన్స్‌కి కనెక్ట్ అయిపోతాం. అండ్ నాగార్జున గారి రోల్‌లో అయితే తనని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేం. యాక్చువల్‌గా చూడటానికి ఈ మూవీ రీమేక్‌లా అనిపించదు. ఒరిజినల్ మూవీ లాగే ఉంటుంది. బికాజ్ ఒరిజినల్‌లో ఏదైతే మ్యాజిక్ ఉందో ఈ మూవీలో గూడా మన నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ చేసినా అదే మ్యాజిక్‌ని వంశీ గారు రీక్రియేట్ చేశారు. సో, వి ఫీల్ ఇట్ యాస్ ఎ ఫ్రెష్. ఇవనే గాదు ఇలాంటి క్లాసిక్ మూవీస్ చాలా వరకు రీమేక్ చేసినవున్నాయి. ఇప్పుడంటే రీమేక్ అనగానే ఏదో బ్యాడ్ వర్డ్‌లా మారిపోయింది గానీ, ఒక గుడ్ ఫిల్మ్‌ని రీమేక్ చేయడంలో తప్పు లేదు. ఒరిజినల్ మూవీ టోన్ అండ్ ఫీల్ మన ఆడియన్స్‌కి అర్థం కానప్పుడు, అలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ని మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావడం కోసం మన స్టైల్‌లో ప్రెజెంట్ చేయడమే కదా రీమేక్ అంటే. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, రీమేక్‌ని గూడా ఒరిజినల్‌గా బెటర్‌గా ప్రెజెంట్ చేస్తే బానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే రీమేక్‌ని కూనీ చేస్తామో, అక్కడ బ్యాక్‌లాష్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి' గారి 'బోలా శంకర్' అండ్ 'గాడ్ ఫాదర్' మూవీస్ రీమేక్సే. వాటికొచ్చిన బ్యాక్‌లాష్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌కి' ఎందుకు రాలేదు? బికాజ్ దే డెలివర్డ్ ఇట్ వెరీ వెల్. మనకసలు అది రీమేక్ లాగే అనిపించదు. అప్పట్లో అంటే సోషల్ మీడియా అండ్ ఓటీటీ యాక్సెస్ ఇంత లేదు గాబట్టి, మన ఆడియన్స్ వేరే లాంగ్వేజ్ కంటెంట్‌ని ఎక్కువగా చూడలేదు. సో, రీమేక్స్ చేసినా ఓకేనే. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు అలా గాదు. మన ఆడియన్స్ అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్‌ని చూస్తున్నారు. డైరెక్ట్‌గా ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే. సో, ఆల్రెడీ ఒరిజినల్‌లో ఆ మూవీ చూసినప్పుడు మళ్ళీ తెలుగులో అదే ఫిల్మ్ చూడాల్సిన అవసరం లేదు గదా! సో, అందుకే ఉండే కొద్దీ ఈ కాలంలో రీమేక్స్ తగ్గిపోతున్నాయి. ట్రెండ్ మారినా సరే మేము వినం అని జెప్పి రీమేక్స్ తీసినవి ఫెయిల్ అవుతున్నాయి. ఇంతే అమిగోస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాం. మీకీ లిస్ట్‌లో ఏ మూవీ రీమేక్ అని తెలిసాక సర్ప్రైజ్ అయ్యారో కామెంట్ జేయండి. ఇలాంటి రీమేక్ మూవీస్ ఇంకా ఉన్నాయి. వాటిని పార్ట్ 2లో కవర్ చేద్దాం. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.